మన చుట్టూ రోజూ ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి కదూ, కాని వాటిని చేసేవాళ్లని మనమంతగా గమనించం. అసలు వాళ్ల శ్రమలో ఎంత గౌరవముందో ఆలోచించం. కాని కవిత్వం మనకు ఆ చూపునిస్తుంది. ఓ మామూలు పనిలో దాగి ఉన్న గొప్పతనాన్ని మన కళ్లకు కడుతుంది. మరీరోజు మన చుట్టూ ఉన్న ఆ దైనందిన వీరులని ఎలా చూడాలో, ఎలా గౌరవించాలో తెలుసుకుందాం. ఆమె రాణి కాదు, దేవత కాదు, గొప్ప నాయకురాలు కూడా కాదు. ఈ మాటలు వినగానే మనసులో ఏదోలా అనిపిస్తోంది కదా. మరి ఆమె ఎవరు? రాణి, నాయకురాలు కాకపోతే ఆమె కథ ఏంటి? సరిగ్గా ఈ ప్రశ్నలతోనే మనం ఈరోజు కథలోకి వెళ్తున్నాం. మొదటి విభాగం. తెల్లవారుజామున ఒక ఆకారం. ఇంకా లోకం కళ్ళు తెరవకముందే మనకు కనిపించే ఆ ఉనికి ఎవరిది? కవి ఏమంటున్నారంటే, వీధి తలుపులు తెరవకముందే, సూర్యుడు రాకముందే ఆమె నాకు కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా వర్ణించారో. ఆ రేగిన దుమ్ములో ఆమె రూపం సరిగ్గా కనపడదట. నిజమే, ఆమె ఉనికి ఒక నీడలాంటిదే కదా మనలో చాలామందికి. ఇక్కడే అసలు కవిత్వం తన మాయ చూపిస్తుంది. వినడానికి చాలా మామూలుగా ఉండే ఆ చీపురు శబ్దముంది కదా, దాన్ని కవి ఏమన్నారో తెలుసా? అది ఆమె గుండె చప్పుడట. అంటే ఆ పని చేసే శబ్దం కాదు, అది ఆమె జీవనాధార స్పందనన్మాట. అద్భుతం. సరే, ఆమె రాణి కాదు, నాయకురాలు కాదు అన్నారు కదా. మరి ఆమెలో అంత గొప్పతనాన్ని చూసింది ఎవరు? ఈ ప్రశ్నతోనే కథ అసలు మలుపు తీసుకుంటోంది. ఇంతకీ ఆమెలోని ఆ గొప్పదనాన్ని గుర్తించిన ఆ వ్యక్తి ఎవరు? రెండవ భాగం. చూసిన కవి. ఓకే, ఇంతకీ ఆ మామూలు మనిషిలో అసాధారణతను చూసిన ఆ దార్శనికుడెవలో చూద్దాం. ఆయనే కనుపర్తి రామచంద్రాచార్యులు. మనం మామూలుగా చూసి వదిలేసే దృశ్యంలోని అంతరార్థాన్ని తన కవిత్వంతో మనకు చూపించిన ఒక గొప్ప మార్గదర్శి. ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. 1947లో గట్టుపల్లి అనే గ్రామంలో పుట్టారు. మొదట పశుసంవర్ధక శాఖలో పనిచేసి ఆ తర్వాత టీచరయ్యారు. హృదయాഞ്జలి, అక్షరశిల్పాలు లాంటి ఎన్నో గొప్ప రచనలు చేశారు. 2011లో ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు. అయితే ఈ కవితను ఆయన వచన కవిత అనే రూపంలో రాశారు. అంటే ఏంటంటే, ఇందులో పెద్దగా ఛందస్సు, ప్రాసలాంటి కఠినమైన నియమాలేవీ ఉండవు. కవి తన మనసులోని భావాల్ని స్వేచ్ఛగా, సూటిగా చెప్పొచ్చు. సరిగ్గా అందుకే ఈ కవిత ఇంత పవర్ఫుల్గా అనిపిస్తోంది మనకు. ఇక మూడవ విభాగానికి వద్దాం. నీడలను ఊడ్చేస్తూ. ఆమె చేసే ఆ మామూలు పని, ఆమె చేతిలో ఉండే ఆ పనిముట్లు, అవి ఎలా గొప్ప చిహ్నాలుగా మారాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. కవి ఎలా వర్ణిస్తున్నారో చూడండి. ఆమె చేతిలో పొడవాటి చీపురుకట్ట, ఆమె చంకలో వెదురుతో అల్లిన చెత్తబుట్ట, ఆ తరువాత అనే మాట చూడండి, ఆమె ఎన్నెన్నో అనుభవాల పుట్ట. అద్భుతం కదా. అంటే ఆ బుట్టలో ఉన్నది చెత్త కాదు, ఆమె జీవితంలోని అనుభవాలు అని అర్థం. ఎంత లోతైన భావన! ఇక్కడ చూడండి, ఈ చీపురు, ఈ బుట్ట మనకు మామూలు వస్తువుల్లాగే కనిపిస్తాయి. కాని కవి దృష్టిలో ఇవి అలాంటివి కావు. ఇవి సమాజం పట్ల ఆమెకున్న శ్రద్ధకు, ఆమె చేసే సేవకు గుర్తులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవొక సమాజ సంరక్షకురాలి ఆయుధాలు. ఆమె నడిచి వస్తుంటే వీధులు సంతోషపడతాయట. ఎందుకంటే తమ జీవితాల్లోకి ఏదో కొత్త కాంతి వస్తోందని వాటికి ఆశ. ఆలోచించండి, ఆమె రాక వీధులకే ఒక పండగలాంటిది. ఆమె చేసేది కేవలం శుభ్రపరచడం కాదు, వీధులకు కొత్త జీవితాన్నివ్వడం. మరి ఆమె రాకపోతే పరిస్థితి ఏంటి? కవి మాటల్లో చెప్పాలంటే ఆ వీధుల మీద నల్లమొబ్బులు కమ్ముకుంటాయట. అవి రోగాల బారిన పడతాయట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత ముఖ్యమో. ఆమె ఉనికి కేవలం శుభ్రతకు సంబంధించింది కాదు, అది ఆరోగ్యానికి, వెలుగు కూడా ప్రతీక. ఇప్పుడు 4వ విభాగానికి వచ్చాం. వీధుల దేవత. ఇక్కడే ఈ కవిత అసలు క్లైమాక్స్కి చేరుకుంటుంది. ఒక మామూలు కార్మికురాలు ఒక ఐకాన్గా, ఒక ప్రతీకగా ఎలా మారిపోయిందో చూద్దాం రండి. ఈ తేడా చూడండి. వాస్తవానికి ఆమె చేసేది వీధుల్ని ఊడ్చడం. కాని కవి దృష్టిలో అదొక తల్లి తన పిల్లల్ని ప్రేమతో చూసుకున్నట్టు. ఆమె బుట్ట మోస్తే అదొక పవిత్రమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్టు. ఆమె మనకొక రోజువారీ కార్మికురాలిగా కనిపిస్తే, కవికి మాత్రం ప్రజారోగ్యాన్ని కాపాడే ఒక సంరక్షకురాలిలా కనిపిస్తుంది. ఆమె పనిలోని ఈ గొప్పతనాన్ని, ఈ గౌరవాన్ని చూడమనేదే కవి మనకిచ్చే సందేశం.
ఇక కవి ఆమెను ఎవరితో పోలుస్తున్నారో వింటే ఆశ్చర్యపోతాం. ఆమెలో నేను ఒక మహాత్ముడిని చూస్తున్నాను, ఒక మదర్ థెరిసాని చూస్తున్నాను అంటారు. ఆలోచించండి, ఒక సాధారణ పారిశుద్ధ్య కార్మికురాలిని ఏకంగా గాంధీతో మదర్ థెరిసాతో పోల్చారు. ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది? అంతేకాదు, కవి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి భారతమాతకు ఎలా నమస్కరిస్తారో అలాగే ఆమెకు కూడా నమస్కరిస్తానంటారు. అంటే ఆమె సేవ దేశసేవతో సమానం అని చెప్పకనే చెప్తున్నారు. ఆమె పనికి ఒక దైవత్వాన్ని ఆపాదించారు. చివరి విభాగానికొచ్చేశాం. మనందరికీ ఒక పాఠం. ఈ కవిత కేవలం ఆ ఒక్క కార్మికురాలు గురించే కాదు, ఇది మన సమాజాన్ని నిలబెడుతున్న ప్రతి ఒక్కరు గురించి. ఈ స్ఫూర్తితో చూస్తే మన సమాజంలో ఎంతోమంది సంరక్షకులు ఉన్నారు. డాక్టర్లు, మన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, దేశాన్ని కాపాడే సైనికులు, మన ప్రజాప్రతినిధులు, ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాలంటీర్లు. వీళ్లందరి సమిష్టి కృషే కదా మనల్ని కాపాడుతోంది. ముఖ్యంగా కష్టకాలంలో వీళ్ళు చేసే త్యాగాలు మర్చిపోలేనివి. అవును, మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. ఈ సమాజం అనేది శ్రమ అనే పునాది మీదే నిలబడి ఉంది. ఆ పునాదిలో ప్రతి ఒక్కరి శ్రమ ఉంది. ప్రతి పనికి దాని గౌరవముంది. ఈ పునాది లేకుండా సమాజం అనే కట్టడమే లేదు. మరి ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనం చూడటం మర్చిపోతున్న వీరులు ఎవరు? మన చుట్టూ, మన జీవితాల్లో రోజూ ఎంతోమంది మనకోసం శ్రమిస్తోన్నారు. వాళ్ళని మనం నిజంగా చూస్తున్నామా? వాళ్ల శ్రమను గౌరవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.